రామగుండంకు పూర్వ వైభవం కల్పించేలా విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ చెప్పారు. మరో సంవత్సర కాలంలో బ్రహ్మాండమైనటువంటి మార్పును ప్రజలు గమనిస్తారని సూచించారు. గురువారం ఉదయం గోదావరిఖండ్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులతో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యతగా అమలు పరుస్తూ వస్తుందని అన్నారు. 6 గ్యారంటీలతో పాటు రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందని చెప్పారు. కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా పరిసర ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి తప్ప ఆ ప్రాజెక్టు వల్ల ఒరిగింది ఏమీ లేదని విమర్శించారు. సంవత్సర కాలంలో 60,000 ఉద్యోగాలు కల్పించి కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డును సృష్టించిందని పేర్కొన్నారు. పత్తిపాక రిజర్వాయర్, పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు త్వరలోనే మోక్షం కలగనున్నట్లు చెప్పారు. ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు 100 కోట్లు, నర్సింగ్ కళాశాలలకు 26 కోట్లు, రోడ్లు ఫ్లైఓవర్కు 60 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. గోదావరిఖని మెయిన్ చౌరస్తా వద్ద కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం 15 కోట్ల రూపాయలు మంజూరు కావడం జరిగిందని, మరో వారం 10 రోజుల్లో నిర్మాణ పనులను కూడా ప్రారంభిస్తామని చెప్పారు. అలాగే రామగుండంలో 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్రాజెక్టు పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నట్లు ప్రకటించారు. కాగా పెద్దపల్లిలో జరిగిన ముఖ్యమంత్రి సభకు అశేషంగా హాజరై విజయవంతం చేసిన ప్రజలకు, ఇందుకు కృషి చేసిన పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా సంవత్సర కాలం పూర్తవుతామని 7 తారీఖు అయితే ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ ఇప్పటికీ సంవత్సరం పూర్తయిన మీ అందరికీ తెలుసు, అనేక సార్లు మనం మాట్లాడుతున్నాం. ప్రభుత్వం వచ్చిన 3 నెలలేమో ప్రభుత్వ ఏర్పాట్ల వరకు సమయం జరిగింది. 4 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో కోర్టుతో సరిపోయింది. 7 నెలలు దీంట్లోనే పోతే ప్రతిమ 4 నెలలుగా ప్రభుత్వం పూర్తి శాతం సంక్షేమం వైపు ప్రభుత్వానికి పూర్వవైపు తీసుకొచ్చే ప్రయత్నంలో నిమగ్నమైంది. గత పాలకులు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పాలన చేసి 7,50,000 కోట్ల అప్పు మిగిలించి కనీసం జీతాలు వేయకుండా చేసి పోయిన పరిస్థితి మీ అందరికీ తెలిసింది. కానీ ఈ ప్రభుత్వం దేనికి కూడా వెనక్కి పోకుండా, అధైర్యపడకుండా ఇచ్చిన వాటను ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేస్తూ, ఎక్కడా కూడా ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారికి ఇబ్బంది రాకుండా ఇలా భారతదేశంలోనే కమ్యూనిటీ అయిన రీతిలో పనిచేస్తూ ముందుకెళ్తాము. దాంతోపాటు 6 గ్యారెంటీల్లో 6 గ్యారెంటీలు కాకుండా ఇలా రైతు రుణమాఫీ 31,000 కోట్ల రుణమాఫీ కొనసాగించడం భారతదేశంలో ఈ రాష్ట్రం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా అందించే విషయంగా ముందుకు పోతాం. మీ అందరికీ తెలుసు, నిన్న ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్గ అందరూ కూడా మాట్లాడేది మీరు చూస్తే వీడియోలో కూడా వచ్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఇవి మేము కట్టిన తర్వాతనే ఆ నీటితోటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం పండింది, లేకపోతే తెలంగాణలో వ్యవసాయం పండించే పరిస్థితి లేదని చెప్పిన కేసీఆర్ గారి యొక్క మాటలు మనం ఒకసారి మననం చేసుకోవాలి. ఆ మేడిగడ్డ మధ్యలో కూలింది, అన్నారం పనికి రాకుండా అయింది, సుందిలా దేనికి పనికి రాకుండా అయింది. ఇవి పనికి వచ్చినప్పుడు కేవలం రివర్స్ పంపింగ్ వాటర్ మన ఊరు ఉంచింది, మన ఊరికి అవతల ఆత్మహత్యలకు కారణమైన దేశం మారింది తప్ప దేనికి పనికిరాదు. వరుణదేవుడు ఇచ్చేటువంటి వరణ ఈ కాలంలో పండించే పంట ఈ వర్షాల ప్రభావంతో మరి రాష్ట్రంలోనే అత్యధిక దిగుబడి, వరి దిగుబడి తీసుకొచ్చి భారతదేశంలోనే పెద్ద పంట వేసిన చరిత్ర నిశ్చితాల్లో పెద్దపల్లి ఇంకా హైయెస్ట్. దాంట్లో సన్నాలు వేస్తే ఇలా వేసిన పంట ఎక్కడ కూడా ఒక గింజ నష్టం జరగకుండా అన్ని కొంటూ ఇలా సన్నాలకు 500 బోనస్లు ఇస్తా ఉంటే ఇలా రైతుల కుటుంబాల్లో లక్ష్మీ దేవత కలకాలాడుతూ ఇలా వరాలు
వాళ్ళ ఇళ్లలో సంబరాలు జరుగుతాం. ఇవాళ రైతు రుణమాఫీ 2 లక్షలు, దాంతోపాటు ఇవాళ బోనస్ పంట, ఎక్కడ గింజ కట్ చేయకుండా, ఎక్కడ ఇబ్బంది పడకుండా పండించిన పంటను ప్రభుత్వం తీసుకోవడంతో పాటు వాళ్ళు ప్రైవేట్గా అమ్ముకోవాలన్నా ఇంకెవరికైనా ఇచ్చుకోవాలన్నా కూడా పూర్తిగా స్వేచ్ఛ కలిగించినటువంటి యొక్క తీరును ఇలా రైతు అన్నం పెట్టేవాడు దేవుడు ఆ రైతు మొత్తాన చిరునవ్వులు ఉండాలనేటువంటి యొక్క సంకల్పం అయితే ఉందో ఈ ప్రభుత్వం గర్వంగా నిర్వహిస్తున్న విషయాన్ని మీకు తెలియజేస్తాను. మరి దాంతోపాటు ఇలా ఉద్యోగ కల్పన ఈ సంవత్సర కాలంలో గత 10 సంవత్సరాల ప్రభుత్వం ఇంకే ప్రభుత్వం అయినా ఎవరు చేయలేని పనులు 50,000 పూర్తి చేసి నిన్న ఇంకో 10,000 మందికి, అంటే సుమారుగా 60,000 మందికి అలా ఉద్యోగాలు కల్పించిన చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో మనకి దక్కిందని చెప్పి గర్వంగా చెప్తారు. ఇది మా యొక్క చిత్తశక్తి. దీంతో పాటు అనేక అంశాలు, అన్నిటికంటే ముఖ్యంగా మా పెద్దపల్లి జిల్లాకు వచ్చేసరికి నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు మా శ్రీధర్ బాబు గారి యొక్క ప్రోత్సాహంతో చొరవతో నేను, మా విజయరమణరావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చి అడిగిన ధరమిల ఇలా పత్తిపాక రిజర్వాయర్ కట్టి ఏదైతే టేలెంట్ ప్రాంతాల్లో నీళ్ళు రాకుండా ఇబ్బంది పెడుతుందో అన్ని ప్రాంతాలకు నీళ్ళు వచ్చే దిశగా దాదాపు 2,500 కోట్లతో ప్రపోజల్స్ మొదలుపెట్టి ఆ కార్యాచరణ చేయడానికి ముందుకు రావడం పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఒక్కరు కూడా ఆశించేటువంటి గొప్ప విషయంగా నేను భావిస్తాను. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. పాలకుర్తి లిఫ్ట్ దాదాపు 15,000 ఎకరాల ఆయకట్టుకి 354 కోట్లతో ఎస్టిమేషన్ చేసి ఒక టెక్నికల్ లిఫ్ట్తో ఇప్పటికీ ఆగిపోయింది. నిన్న అనౌన్స్ అయిపోయింది అఫీషియల్. అది కూడా క్లియర్ చేసి త్వరితగతిగా పూర్తి చేస్తానన్నా వారికి రామగుండం నియోజకవర్గం పాలకుర్తి ప్రజలకు 100% ఎందుకంటే ఎల్లంపల్లి నీళ్ళ ద్వారా ఆ రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క గుంట భూమికి పూర్తి శాతం నీళ్ళు ఇచ్చిన తర్వాత బయటికి పోతే అనేటువంటి ఒక మాట ఆ రోజు ఇవ్వడం జరిగింది. దురదృష్టం జరగలేదు 8 సంవత్సరాలు. ఇప్పుడు 10 సంవత్సరాలు అంతకుముందు ఉన్నటువంటి శాసనసభ్యులు ఇప్పుడున్న శాసనసభ్యులు పట్టించుకోకపోతే మండలవారు ఆరోగ్యమే పాదయాత్ర చేసి ప్రారంభమైంది. ఇప్పుడు పూర్తి కాలేదు. మాకున్న చిత్తశుద్ధి ఇప్పుడు రాగానే దాన్ని పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు ఇప్పిస్తాం. పని కూడా పూర్తయిపోయింది. అయితే నిన్ననే సాయంత్రం 9 గంటల తర్వాత 10 రోజుల్లో యుద్ధ ప్రతిపాదన సబ్స్టేషన్స్ పూర్తి చేసినాం. అది కొంచెం ముందు తెలుస్తుంటే అధికారికంగా అయ్యేది. ఇప్పుడు అది ప్రారంభానికి ఈ క్షణమంతా కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది. త్వరలో మరొకసారి ముఖ్యమంత్రి గారితో ఇంకా మంత్రి గారితో దాన్ని ప్రారంభం చేస్తాం. దాదాపు 19,000 ఎకరాలకు సాగు నిర్వహించే కార్యక్రమం ఈ మండల వారు కాదు. దాంతోపాటు పాలకుర్తిలో ఇంకో లిఫ్ట్, పాలకుర్తి ఎల్లంపల్లి లిఫ్ట్, దాని ద్వారా 15,000 ఎకరాల ఆయకట్టుకు నిధించే కార్యక్రమానికి ఇవాళ ప్రభుత్వం నిధులు కేటాయిస్తానడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాం. ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మీ అందరూ చూస్తా ఉన్నారు. రామవడానికి గతంలో దాదాపు 220 కోట్లు ఇప్పటికే డెవలప్మెంట్ మీద గ్రౌండ్ అయినాయి. అమృత్ స్కీమ్ కావచ్చు, ఈ ఎఫ్ఐడిస్ కావచ్చు, మినరల్ కావచ్చు, స్పెషల్ ఫండ్ కావచ్చు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ కొత్తగా నిన్న ముఖ్యమంత్రి గారు మా ప్రాంతానికి వచ్చినప్పుడు రామగుండంలో పెద్దపల్లి జిల్లాకు 1,500 కోట్లు ఇస్తే దాంట్లో రామగుండం భాగం 60 కోట్లతో ఆర్ఎంపీ నిధులు, రామగుండంలో ఫ్లైఓవర్ నుంచి అంతర్గామికి ఫ్లైఓవర్, డబల్ రోడ్, పల్లె ప్రాంతాల్లో డబల్ రోడ్, సర్వీస్ రోడ్కి 60,50 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి ఒక గొప్ప మరి ఆ వెంకటరెడ్డి గారికి, ఆరోగ్య మినిస్టర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, ప్రత్యేకంగా దాని నుంచి పోరాటం చేసి తెచ్చిన శ్రీధర్ బాబు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 27 ఎకరాల్లో రామగుండం అంతర్గాం రోడ్డు ఏదైతే కబ్రస్థాన్ దగ్గర ఉందో ఈ ఫ్లైఓవర్ అక్కడికి పోతుంది. దాని పక్కనే 27 ఎకరాల్లో 100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా ఈరోజు శాంక్షన్ కావడం మరి అదొక గొప్ప పరంగా భావిస్తాము. మున్సిపాలిటీ
రామగుండం టౌన్ 4 డివిజన్లు, ఇంకా కొన్ని డివిజన్లో రోడ్స్ యూజీడీల కొరకి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందన్న విషయాన్ని మీకు అందరికీ చెప్తాము. జీవోగా టెండర్ కూడా అయితే జీవోగా అద్దె వచ్చేసింది. సింగరేణి సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి గోదావరి ఖనిలో చౌరస్తా ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్ కట్టడానికి 15 కోట్ల రూపాయలు మంజూరైన వారం 10 రోజులు టెండర్ పూర్తయి పనులు ప్రారంభమైన విషయాన్ని ఈ ప్రాంతంలో ఎప్పుడెప్పుడు కమర్షియల్ కాంప్లెక్స్ అవుతుందా, ఇది అయ్యే పనేనా, దీన్ని వట్టినే ఇచ్చేస్తామో అనేక రాద్ధాంతాలు చేస్తున్నటువంటి వారికి ఇది ఒక జవాబుగా మరి తీసుకోవాలి. అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ త్వరలో ప్రారంభిస్తున్న విషయాన్ని చెప్తాము. నిన్న మరి చాలామంది కనీవీని రీతిలో దాదాపు 1,00,000 మంది పైనే పెద్దపల్లి మీటింగ్కి రావడం, అద్భుతంగా 2 గంటల నుంచి 7:30, 8 గంటల వరకు కూడా ఉండడం, అంత ఎండ ఉన్నా తర్వాత చలి ఉన్నా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చినందుకు గాను పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా యావత్ జిల్లా ప్రజలకు ధన్యవాదాలు. ముఖ్యంగా రామగుండం నుంచి దాదాపు 18,000 మంది ఈ ప్రాంతం నుంచి బయలుదేరి అక్కడికి రావడం, పూర్తి సమయాన్ని కేటాయించి ఉండడం, వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు వివిధ విభాగాల్లో అధ్యక్షులుగా, కౌన్సిలర్గా, జిల్లా ప్రజాప్రతినిధులుగా అనేక హోదాల్లో ఉన్నా కూడా నిన్న మా పెద్దపల్లి ప్రజానికంతో కలిసి ప్రజల మధ్యలో కూర్చొని నిన్న జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఘనంగా ఈ జిల్లాకు ఆహ్వానించి వారికి ధన్యవాదాలు చెప్పడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, కాంగ్రెస్ నాయకులు మాంకాళి స్వామి, తిప్పారపు శ్రీనివాస్, కులిపాక సుజాత, పెద్దెల్లి తేజస్వి ప్రకాష్, సనా ఫక్రుద్దీన్, ముస్తఫా, మారెల్లి రాజ్రెడ్డి, గట్ల రమేష్, పాతపల్లి ఎల్లయ్య యాదవ్, దీటి బాలరాజ్, తాళపల్లి యుగేందర్, జి తిరుపతి, బొమ్మక రాజేష్, సింహాచలం, ఉల్లంగుల రమేష్, సతీష్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.